హలో అండి. పిల్లల కోసం స్నాక్స్ బాక్స్లోకి టేస్టీగా హెల్తీగా ఉండే వీట్ ఫ్లోర్ తోటి బిస్కెట్స్ తయారు చేశానండి. ముందుగా 1.5 కప్ షుగర్ అలాగే ఇలాచి మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల వరకు గోధుమ పిండిని అలాగే 3/4 కప్పు సూజీ రవ్వను తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని చిటికెడ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. తర్వాత ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ నెయ్యినంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. చూసారా, పిండి అంతా కూడా ఇలా దుళ్ళుగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ కొంచెం తక్కువగానే పడతాయండి. సో చూసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఎందుకంటే షుగర్ అంతా కూడా తర్వాత కరిగి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండినంతా కూడా చపాతీలాగా రోల్ చేసుకుందామండి. ఈ చపాతీని అంతా కూడా మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. అలాగే డైమండ్ షేప్లో కానీ లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ కోసం ఆల్ఫాబెట్స్ నెంబర్ షేప్లో కట్ చేసిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. వీటిని అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి. మొత్తం అంతా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, వెంటనే రంగు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల దాకా కాలుతుందండి. వీటిని మనం మైదా పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. గోధుమ పిండి అయితే హెల్దీ కదా అని నేను దీంతో తయారు చేస్తున్నాను. టేస్ట్ వైజ్ అయితే రెండింటికి నో డిఫరెన్స్ అండి. అంతేనండి, ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.